ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనములు మీకు. పరిశుద్ధాత్మనితో అనుదినం నడవడం ఎంత గొప్ప సంతోషము కదా. మరలా ఈ దినం మిమ్ములను కలుసుకోవడం నాకు మిక్కిలి సంతోషం. ప్రభు వాక్యములోనికి వెళుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. రోమా 12:6 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో మనము దగ్గరై మాట్లాడగా, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ప్రార్థించి నింపబడుచుండగా మన అందరికీ ఆత్మీయ వరములను దేవుడు అనుగ్రహించు దేవుడు. దేవునితో ఎలాగు నడవగలము? అందుకు ఒక కృప కావాలి, ఒక వరము కావాలి. దాని పేరే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, కృపావరము. మీరు అనుకోకూడదు అదంతా గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప పాస్టర్లు, ఇంకా చెప్పాలంటే గొప్ప గొప్ప సువార్త చేయువారికే అవన్నీ ప్రభు ఇస్తాడు, వారికే ఇస్తాడని తప్పుగా అనుకోకూడదు. మీరు మీలో ఉన్న ఆత్మదేవుణ్ణి ప్రజ్వలింపచేసి మీరు బాగా ప్రార్థిస్తూ రండి. మీలో దేవుడు కృపా వరములను ఉంచాడు. అది మిమ్ములను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ కార్యముల కొరకు దేవుడు మిమ్ములను వాడుకుంటాడు. అదే మనకు అనుగ్రహింపబడిన కృపా వరము చొప్పున. కొన్ని సందర్భాలలో కృప అంటాము. ఆ కృప అనేది మీరేందో తెలుసుకోవాలి, కనిపెట్టాలి. ఆ కనిపెట్టుదలలో మీకు అనుగ్రహింపబడిన కృపా వరమును మీరు ప్రజ్వలింప చేయాలి, మండించాలి. అప్పుడే అనుదినము మీకు మాధుర్యముగా ఉంటుంది. ప్రియులారా, ఈ దినమందు మీరు అలాగ ప్రార్థిస్తారా? మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించగా ఆ సమయమునకు తగ్గట్టు పరిశుద్ధాత్మ వరములు మీలో పనిచేయడం ప్రారంభమవుతాయి. ఆత్మ భారం వస్తుంది, ఎదుటివారి కొరకు ప్రార్థిస్తారు. మీలో కొన్ని అనుమానములు రావచ్చు, వెంటనే ఆత్మలో నింపబడి ప్రార్థిస్తారు. ప్రభు కృపగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన పేరే కృపా ఆత్మ. ప్రార్థించుదామా ఆ కృప కొరకు? నిజంగా చెప్తున్నాను, మనం ప్రార్థించేటప్పుడు మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ సమయమందు మీ బిడ్డలకు మీరిచ్చినటువంటి ఆ జీవము గల వాక్కు, జీవవాక్కు, కృపా ద్వారా కృపా వరములు మీ బిడ్డలలో దాగి ఉన్నటువంటి ఆ కృపా వరములు ఈ కడవరి దినములలో వెల్లడి కావాలి దేవా. ప్రత్యేకముగా ఈ దినమందు తండ్రి, వారి హృదయములో ఏదో ఒక కలవరములు, భయములు, సందేహములు, గలిబిలి, గందరగోళములు ఉన్నట్లయితే మీరు వారికి తేటగా చక్కటి నడిపింపును ఇచ్చుదురుగాక. ఉద్యోగమును గురించి, పరిశుద్ధ జీవితమును గురించి, బిడ్డలను గూర్చో, శరీర సంబంధమైన కార్యములను గూర్చో ఏదో ఒక రీతిగా మీ బిడ్డలు కలత చెంది ఉన్నట్లయితే ఇప్పుడే ఒక క్రొత్త అభిషేకం వారి మీద దిగాలి ప్రభువా. ఈ దినమంతా మీరు నడిపించబోతున్నారు. ఈ దినమంతా మీరు నడిపించి రాత్రి మిమ్మల్ని స్తుతించి పడకకు వెళ్ళేటప్పుడు ఈ దినం ఎంత ఆశ్చర్యంగా ఉన్నది అని మీ బిడ్డలు తలంచి మిమ్మల్ని స్తుతించబోతున్నారు. అందుకొరకై మహిమ మీకొక్కరికే చెల్లిస్తున్నాం. యేసునామములో తండ్రి, ఆమెన్. ప్రభువే మిమ్మలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841415283 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.